చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం మళ్ళీ పడిపోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటి? అసలు కోడి ధరను డిసైడ్ చేసేది ఎవరు? గతంలో వందలాది కుటుంబాలు బాయిలర్ కోళ్ల పరిశ్రమపై ఆధారపడి జీవించేవి. అయితే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా పౌల్ట్రీ పరిశ్రమపై దృష్టి పెట్టడంతో సామాన్య పౌల్ట్రీ రైతులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్పొరేట్ సంస్థలు పౌల్ట్రీ పరిశ్రమపై ఎంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయో ఒకసారి చూద్దాం. గతంలో బాయిలర్ కోళ్ల పరిశ్రమపై ఆధారపడి దాదాపు వందలాది కుటుంబాలు బతికేవి. కానీ కాలక్రమేణా కార్పొరేట్ సంస్థలు మొత్తం కూడా ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టడంతో బాయిలర్ కోళ్ల రైతులు రోడ్డున పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వారం చికెన్ ధర 500 ఉంటే మరొక వారం 200 ఉంటుందని, అదేవిధంగా ఒక వారం 400 ఉంటే ఒక వారం 150 కూడా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయని బాయిలర్ కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఈ రీతిలో రేట్లు తగ్గడానికి గల కారణాలేంటి? ఈ బాయిలర్ కోళ్ల రేట్లని నిర్ణయించేది ఎవరు? ముఖ్యంగా ఈ బాయిలర్ కోళ్ల పరిశ్రమలో కార్పొరేట్ శక్తుల ప్రభావం ఎంత మేరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చికెన్ ధరలు ఈ మధ్య తరచుగా మారుతూ ఉన్నాయి. ఒక వారం పెరిగితే మరో వారం తగ్గుతున్నాయి. అయితే చికెన్ ధరలు, లైవ్ కోడి ధరలు వారానికి ఇంతలా మారడానికి చాలా కారణాలున్నాయి. చికెన్ అనేది నిల్వ ఉంచడానికి వీల్లేని వస్తువు. గొర్రెలు, మేకలలాగా కోళ్లను ఎక్కువ రోజులు ఫామ్లో ఉంచలేరు. ఒక కోడి 40 నుండి 45 రోజుల్లో 2 నుండి 2.5 కేజీల బరువుకొస్తుంది. ఆ సమయానికి ఖచ్చితంగా మార్కెట్లోకి అమ్మకానికి రావాలి. అదే సమయంలో శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి వంటి పండుగలు లేదా రంజాన్ మాసం వస్తే డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుంది. కోళ్లను ఫామ్లోనే ఉంచితే మేత ఖర్చు పెరిగిపోతుంది. పైగా అవి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ధర తగ్గించైనా వ్యాపారులు త్వరగా అమ్మేస్తారు. మరోవైపు ఎండాకాలంలో తీవ్రమైన వేడి వల్ల కోళ్లు సరిగా మేత తినవు, బరువు పెరగవు. అటు చనిపోయే శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్లోకి సప్లై తగ్గి ధరలు విపరీతంగా పెరుగుతాయి. అదే శీతాకాలంలో కోళ్లు బాగా తిని త్వరగా బరువు పెరుగుతాయి, చనిపోవడం తగ్గుతుంది. మార్కెట్లోకి సప్లై పెరగడం వల్ల ధరలు తగ్గుతాయి. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం 70 నుండి 80% వరకు ఇంటిగ్రేషన్ పద్ధతిలోనే నడుస్తోంది. ఇందులో కార్పొరేట్ సంస్థల పాత్ర చాలా కీలకం. ఈ కార్పొరేట్ సంస్థలే రోజువారీ లైవ్ బర్డ్ ధరను ప్రకటిస్తాయి. దీన్ని నియంత్రించే ఒక కేంద్రీకృత వ్యవస్థ లాంటిది ఉంటుంది. వ్యాపారుల దగ్గర ఎంత స్టాక్ ఉంది, మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది అనే అంశాల ఆధారంగా ఈ సంస్థలు రోజు ఉదయం ధరలను నిర్ణయిస్తాయి. చిన్న స్వతంత్ర రైతులు మార్కెట్లోకి రాకుండా పెద్ద సంస్థలు కోళ్ల సప్లైని తమ చేతుల్లో ఉంచుకుంటాయి. కొన్నిసార్లు మార్కెట్లో డిమాండ్ పెంచడానికి కావాలనే సప్లైని తగ్గించడం లేదా కోళ్ల ఉత్పత్తిని నియంత్రించడం వంటివి చేస్తూ ఉంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఈ కోడి కేజీ తయారయ్యేపాటికి దరిదాపుగా 115 రూపాయలు అవుతుంది. ఫీడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ వచ్చేదేమో అప్పుడు వాళ్ళు ఉన్న పేపర్ అయితే 118, దాంట్లోంచి ఒక 20 రూపాయల దాకా మైనస్ ట్రేడర్ మైనస్ పోతే 98 రూపాయలకు అమ్ముతాం. ఇవాళ ఈ రేటుకి అమ్మినా కానీ లాస్, రైతుకైతే లాస్. అదే షాప్ వాడు వచ్చేసేపాటికి డబల్ అమ్ముకుంటున్నాడు. ఈ మధ్యలో ట్రేడర్ మన దగ్గర కొనుక్కెళ్ళే ట్రేడర్ కాను చికెన్ షాప్ వాళ్ళే ఉపయోగం, కానీ రైతుకైతే ఏ ఉపయోగం లేదు. మళ్ళీ దీంట్లో డిసీజులు వస్తున్నాయి. ఆ డిసీజులు వచ్చినాయంటే మొత్తం మునిగిపోవటం. చికెన్ ధరల ప్రభావం రైతు చేసే వ్యవసాయ విధానాన్ని బట్టి 2 రకాలుగా ఉంటుంది. స్వతంత్ర రైతుల దగ్గర కోళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్న సమయంలో కార్పొరేట్ సంస్థలు కావాలనే రేట్లు తగ్గించే అవకాశాలున్నాయి. దీని వెనుక ఒక పక్కా వ్యాపార వ్యూహం దాగి ఉంది. ఈ కార్పొరేట్ సంస్థలు మార్కెట్ను శాసిస్తాయి. హోల్డింగ్ కెపాసిటీ లేకపోవడాన్ని క్యాష్ చేసుకుంటారు. చిన్న రైతుల దగ్గర కోడి 40 నుండి 45 రోజులు దాటి 2.5 కేజీల బరువుకు వచ్చిందంటే వారు దాన్ని ఒక్కరోజు కూడా ఫామ్లో ఉంచలేరు. ఎందుకంటే రోజు రోజుకు మేత ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. కోడి బరువు పెరిగే కొద్దీ ఎండకు లేదా ఒత్తిడికి చనిపోయే ప్రమాదం ఎక్కువ. రైతుల ఈ బలహీనత పెద్ద సంస్థలకు బాగా తెలుసు. రైతుల దగ్గర స్టాక్ ఎక్కువగా ఉందనే సమాచారం రాగానే ఈ సంస్థలు మార్కెట్లో లైవ్ బర్డ్ ధరను ఒక్కసారిగా తగ్గిస్తాయి. రైతు నష్టానికైనా సరే కోళ్లను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తాయి. ఇది మార్కెట్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకునే వ్యూహం. కార్పొరేట్ సంస్థల ప్రధాన లక్ష్యం అదే. మార్కెట్లో సొంతంగా పెట్టుబడి పెట్టే చిన్న రైతులు లేకుండా చేయడం వీరి లక్ష్యం. చిన్న రైతుల కోళ్లు మార్కెట్లోకి వచ్చే టైంలో కంపెనీలు తమ సొంత కోళ్లను భారీగా మార్కెట్లోకి విడుదల చేసి ధరలను దారుణంగా పడిపోయేలా చేస్తాయి. ఇలా వరుసగా 2-3 బ్యాచ్లలో నష్టాలొస్తే చిన్న రైతు తట్టుకోలేడు. అప్పుల పాలై సొంతంగా కోళ్లు పెంచడం బంద్ చేస్తాడు.
చివరకు ఆ రైతు కూడా వేరే దారి లేక కార్పొరేట్ కంపెనీకి వెళ్లి వారి కిందే కాంట్రాక్ట్ రైతుగా మారిపోతాడు. దీనివల్ల మార్కెట్ మొత్తం ఆ కార్పొరేట్ సంస్థల గుప్పిట్లోకి వచ్చేస్తుంది. కార్పొరేట్ సంస్థలకు భారీగా ప్రాసెస్డ్ చికెన్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ వసతులు ఉంటాయి. మార్కెట్లో ధరలు తగ్గించినప్పుడు వారు చిన్న రైతుల దగ్గర తక్కువ ధరకే కోళ్లను కొనేస్తారు, లేదా తమ ఫారాలలో కోళ్లను కట్ చేసి నిల్వ ఉంచుకుంటారు. ఆ తరువాత మార్కెట్లో సప్లై తగ్గించి డిమాండ్ క్రియేట్ చేసి మళ్లీ రేట్లు పెంచి తాము మాత్రం భారీ లాభాలకు అమ్ముకుంటారు. కానీ ఈలోపు చిన్న రైతు నష్టపోయి రోడ్డున పడతారు. చిన్న పౌల్ట్రీ రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందంటున్నారు. గవర్నమెంట్ దీని మీద కాస్త దృష్టి పెట్టి చిన్న చిన్న రైతులను కొద్దిగా కాపాడే విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటే రైతు అనేవాడు మిగులుతాడండి. లేదంటే ఈ రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒక బ్యాచ్ పోతే 10,000 బ్యాచ్ పెట్టాయంటే 5-6 లక్షల రూపాయలు లాస్ పోయే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇంటి రోడ్డు ఎక్కలేక వండే మొత్తం తాకట్టు పెట్టుకొని చేసే పరిస్థితి. ఏదైనా గవర్నమెంట్ తీసుకొని చిన్న చిన్న రైతులని కరెంటు కానీ కదా మొక్కజొన్న కానీ ఇలాంటివి కదా ఏదైనా సబ్సిడీ మీద అందించి కొంచెం ఏదైనా ఉపయోగపడితే కొద్ది రైతు అనేవాడు మిగులుతాడు. లేదంటే ఇక ఇది కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతాడు. మన దేశంలో కోళ్ల ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వ నియంత్రణ లేదా ఒక మార్కెట్ కమిటీ అంటూ ఏదీ లేదు. వెన్కాప్, సుగుణ వంటి పెద్ద సంస్థల అసోసియేషన్స్ ప్రతిరోజు ఉదయం ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా ధరలను డిసైడ్ చేస్తాయి. వ్యాపారులు కూడా ఆ ధరలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ధరల నిర్ణయ ప్రక్రియలో రైతులకు ఎలాంటి భాగస్వామ్యం ఉండదు. కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక బలంతో, నెట్వర్క్తో మార్కెట్ను శాసిస్తాయి. చిన్న రైతులు కోలుకోకుండా చేసి తమ కింద కాంట్రాక్ట్ కూలీలుగా మార్చుకోవడానికి ఈ రకమైన ధరల తగ్గింపు వ్యూహాలను తెర వెనుక అమలు చేస్తాయనేది పౌల్ట్రీ రంగంలో బహిరంగ రహస్యం. గతంలో కార్పొరేట్ సంస్థలు కేవలం ఫీడు, పిల్లలను మాత్రమే అందించేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు మొత్తం కూడా కోళ్లను కూడా పెంచడం వల్ల ధరలపై నియంత్రణ లేకుండా పోయిందని మాత్రం ఇటు పౌల్ట్రీ రైతులు అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే రైతు దగ్గర కోళ్లు ఉన్నప్పుడు మాత్రం రేటు తగ్గించడం, అదేవిధంగా రైతు దగ్గర కోళ్లు లేకుండా ఇటు కార్పొరేట్ సంస్థల దగ్గర కోళ్లు ఉన్నప్పుడు రేటు పెంచడం పరిపాటిగా మారింది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలే రేటును నిర్ణయిస్తున్నారు కాబట్టి ఇటు కోళ్లు అంటే బాయిలర్ కోళ్లను పెంచే రైతులు రోడ్డున పడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వందలాది మంది రైతులు ఉండగా ఇప్పుడు చూసుకుంటే 10ల సంఖ్యలోనే గ్రామాల్లో రైతులు ఉన్నారని మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు మొత్తం కూడా ఈ బాయిలర్ కోళ్ల రైతులను సర్వనాశనం చేస్తున్నారు. ఒకవేళ మిగిలిన 1-2 రైతులను కూడా వాళ్ళ కోళ్ల ఫామ్లనే వాళ్ళు పాలేరుగా పనిచేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకొని ఇటు కోళ్లకు ఫీడ్ కానీ అదేవిధంగా పిల్లలను కానీ సప్లై చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.